నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. భారతదేశపు తొలి రక్షణ శాఖ మంత్రి ఎవరు? స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రిగా బల్దేవ్ సింగ్ పనిచేశారు. 1947 నుంచి 1952 వరకు నెహ్రూ మంత్రివర్గంలో ఆయన పనిచేశారు. బల్దేవ్ సింగ్ భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా ఉన్నారు. ఇక మొదటిది, రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు ఫ్రాన్స్తో డీల్. భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఫ్రాన్స్తో మెగా డీల్ కుదుర్చుకుంది. 63,000 కోట్ల రూపాయల విలువైన ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్పై ఇరు ప్రభుత్వాలు త్వరలో సైన్ చేయనున్నాయి. ఇక రెండవది, పోషణ్ పక్వాడా 7వ ఎడిషన్ ప్రారంభించిన కేంద్రం. భారత ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమం కింద కీలకమైన చొరవైన పోషణ్ పక్వాడా 7వ ఎడిషన్ను ప్రారంభించింది. సమాజంలోని బలహీన వర్గాలకు పోషకాహార లోపాన్ని పరిష్కరించడం దీని లక్ష్యం. 2025 ఏప్రిల్ 8 నుంచి 22 వరకు జరిగే ఈ ప్రచారం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, పోషకాహార లోపాన్ని తగ్గించడం వంటి వివిధ అంశాలపై దృష్టి పెడుతుంది. ఇక మూడవది, ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన బంగ్లాదేశ్. ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన 54వ దేశంగా బంగ్లాదేశ్ అవతరించింది. ఇది స్థిరమైన, సురక్షితమైన అంతరిక్ష పరిశోధనలను ప్రోత్సహించే ముఖ్యమైన ఒప్పందం. 2020లో యుఎస్ స్టేట్ డెవలప్మెంట్ అండ్ నాసా కలిపి ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లక్సెంబర్గ్, యుఏఈ, యూకేతో ఆర్టెమిస్ ఒప్పందాలను స్థాపించాయి. 2023లో భారత్ ఇందులో చేరింది. ఇక నాలుగవది, ఏఐఓఎస్ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ మోహన్ రాజన్. ఆల్ ఇండియా ఆప్థల్మోలాజికల్ సొసైటీ అధ్యక్షుడిగా రాజీవ్ ఐకేర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మోహన్ రాజన్ ఎన్నికయ్యారు. ఏఐఓఎస్ భారతదేశమంతటా 29,000 కంటే ఎక్కువ నేత్ర వైద్యుల నెట్వర్క్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏప్రిల్ 5న న్యూఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ కాంగ్రెస్ లో జరిగిన ఏఐఓఎస్ జనరల్ బాడీ సమావేశంలో డాక్టర్ రాజీవ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఇక ఐదవది, ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ లో భారత్ కు స్వర్ణం. అర్జెంటీనాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ లో భారత యువ షూటర్ ఇందర్ సింగ్ సురుచి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్ లో 583.16 పాయింట్లతో సురుచి అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఫైనల్లో 244.6 పాయింట్లు స్కోర్ చేసి పసిడిని కైవసం చేసుకున్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.